నమస్తే అండి ఫుడ్ లవర్స్. మీ ఇంట్లో ఆనియన్ ఉంది కానీ కర్రీ చేయాలంటే బోరా? అయితే రెడీ అవ్వండి. ఈరోజు మనం చేస్తున్నాం సూపర్ డూపర్ స్పైసీ ఆనియన్ పచ్చడి. ఇది తింటే పక్కనున్న వాళ్ళు కూడా ఇంకొంచెం ఇవ్వండి అని పక్కా అడుగుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఆనియన్ పచ్చడి అయితే చేసేద్దాం. సో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 లేదా 6 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేయండి. నేను ఇక్కడ జీలకర్ర వేసుకోలేదు. సో మిర్చి స్మెల్ వస్తే కేర్ఫుల్, ముక్కు దగ్గర తీసుకోకండి, లేకపోతే తుమ్ములు వస్తాయి, జాగ్రత్త. సో ఇప్పుడైతే అదే ప్యాన్లో 2 పెద్ద ఆనియన్స్, ఒక 4 వెల్లుల్లి వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఆనియన్ బ్రౌన్ అయ్యాక ఇంకా నేను రెడీ అని చెప్తుంది. సో ఆనియన్ కొంచెం బ్రౌన్ అయ్యే వరకు కొంచెం వేయించుకోండి. ఇవన్నీ కూల్ అయ్యాక మిక్సీలో వేసుకొని కొంచెం చింతపండు, సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని, కొంచెం జీలకర్ర, ఇక్కడ నేను జీలకర్ర యాడ్ చేశాను. సో మీరు స్పైసీ లవర్స్ అయితే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. సో లైఫ్లో స్పైసీ ఉండాలంటే పచ్చళ్ళలో కూడా స్పైసీ ఉండాలి కదా. సో కొంచెం గ్రైండింగ్ చేసుకొని స్మాల్ టెంపరింగ్కి మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని చిట్పట్లాడించండి. సో ఇదంతా వేయించుకుని పచ్చడి మీద ఆయిల్ అనేది పోసుకోవాలి. ఆ సౌండ్ వస్తుందండి, స్మెల్ కూడా, అరోమా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, పచ్చడి అయితే ఫైనల్గా అయిపోయింది. సో హాట్ రైస్లో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే ఒక్కొక్క బయట ఏంటండి, డైట్ చేసే వాళ్ళు కూడా డైట్ మానేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరైతే ట్రై చేయండి. ఇది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటా అంటారు. చిన్న పిల్లలతో కూడా చాలా ఇష్టంగా తింటారండి. కానీ స్పైసీ మాత్రం మీకు తగ్గినట్టు వేసుకోండి. సో ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏ పచ్చడి చేయాలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఇంకా ఇలాంటి స్పైసీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మాత్రం ఫాలో అవ్వండి.